వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ 15th ఆగస్టు అంటే మన స్వతంత్ర దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. పిల్లలందరూ నైట్ డెకరేట్ చేసిండ్రు బ్యూటిఫుల్గా అండ్ గబగబా వచ్చేసినాము. మా వాళ్ళందరూ చూడండి ఎంత ముద్దుగా తయారైనరు, రంగురంగుల చీరలు. సో అంటే బాయ్స్ కూడా అనుకోండి, అయినా సరే కళ్ళన్నీ అమ్మాయిల మీద కొత్తుంటాయి కాబట్టి ఈసారి మా గ్యాంగ్ చాలా పెద్దగా అయిందబ్బా. ఈ గ్యాంగ్ ఇంతే ఉంటే ఇంకా స్టోర్లలో 2 స్టోర్లలో ఇంకా గ్యాంగ్. అయితే వీళ్ళందరూ కూడా 4 కంపెనీలు, ఆ 5 కంపెనీల ఎంప్లాయీస్ అనమాట. 5 కంపెనీలు ఎప్పుడైనాయి ఎట్లయినాయి అనేది ఈ తర్వాత మాట్లాడుకుందాం ముచ్చట. ఇండిపెండెన్స్ డే. మన జనాభా చాలా పెరిగింది, బస్సులు కూడా సరిపోవు ఫర్దర్గా. ఓకే, అట్లనే సరిపోవద్దని కోరుకోండి. ఓకే, ఈ ఒక్క విషయంలో మాత్రం సరిపోవద్దనే కోరుకోండి. థ్యాంక్ యూ, అందరు హ్యాపీగా ఉండండి అంతే. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అందరికీ 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం స్వాతంత్రం జరుపుకుంటున్నాం అంటే ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణాలను అర్పించి మరీ మనకు స్వాతంత్రం తెచ్చారు. ఈ స్వాతంత్రాన్ని మనం ఇలానే కాపాడుకుందాము. ఒక మహిళకు స్వాతంత్రం ఇవ్వడం వల్లనే ఇంతమందికి ఉపాధి కలిగించారు. మీరు అందరూ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉన్నారు, మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు, మహిళలు ఉంటారు, ఎంతో మంది చెప్పుకోలేని విధంగా ఉంటారు. మనల్ని బయటకు వెళ్ళనివ్వట్లేదు, జాబ్ చేయనివ్వట్లేదు, మమ్మల్ని స్వాతంత్రం ఇవ్వట్లేదు అనేసి చాలా మంది నలిగిపోతూ ఉంటారు. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలకు స్వాతంత్రం ఇవ్వండి. ఇలాంటి ఎంటర్‌ప్రెన్యూర్స్ చాలా మంది పుట్టుకొస్తారు. ఇంతమంది ఎంప్లాయీసే కాదు, ఇంకా చాలా మందికి ఉపాధి వస్తుంది. నేను వచ్చినప్పుడు ఒక 20 కుటుంబాలేమో ఉపాధి కలిగిస్తూ ఉన్నారు ఇక్కడ మేడం గారు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు నా వెనకాల. మేడం గారు అన్నారు మీ వెనకాల ఇంకా చాలా మంది వస్తారని. మేడం గారే కాదు, స్వాతంత్రం ఇచ్చి చూడండి ఒక మహిళకి, ఇంతకన్నా ఎక్కువ మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ వస్తారు, ఇంతకన్నా ఎక్కువ మంది ఎంప్లాయీస్ వస్తారు, చాలా మందికి ఉపాధి వస్తుంది. కొన్ని రైతు కుటుంబాలకి మనం ఉపాధి కలిగించిన వాళ్ళం కూడా అవుతాము. థ్యాంక్ యూ సో మచ్. బలెక్కుతున్నారు అందరూ. ఈరోజు ఇక చూడండి బస్సు వచ్చింది. ఈ బస్సు మేము ఎంగేజ్ చేసుకున్నాం అనమాట. సో అవును, వేరే వాళ్ళ బస్సులు మనం ఎంగేజ్ చేసుకుంటున్నామంటే పరిస్థితి ఏందన్నట్టు, మనకు బస్సులు కావాలన్నా కొనుక్కోవాలన్నా లేదంటే బస్సులో ఎక్కే స్థాయికి ఎదిగామన్నా అదేందో నాకు తెలియదు. కానీ మొత్తం మీద అందరం కలిసి జెండా ఎగిరేసి బస్సు ఎక్కి బాయ్ పోదామని డిసైడ్ అయిపోయినాం. ఎక్కడికి పోదామంటే సో అందరు అడిగినమాట, స్టోర్ తెరిచి ఓపెన్ అయిపోయి ఆల్మోస్ట్ 2వ నెల అయిపోతుంది, మాకెప్పుడు చూపిస్తారు దుకాణం అని. అందుకే అందరం కలిసి దుకాణంకి వస్తున్నాం అనమాట. సో వస్తారా మీరు అందరూ? రండి. మొత్తం మీద బస్సు నిండిపోయింది, ఇంకా చాలా మంది ఉండిపోయినాము, బట్ కార్లలో వెళ్ళిపోతున్నాము. సో అందరం కలిసి ఎల్బీ నగర్లో కలుస్తాను అన్నమాట. సో అందరం కలిసి ఎల్బీ నగర్కి వెళ్తాము. ఓకేనా? బాయ్ ఎంజాయ్. బాయ్ చెప్పండి. ఏమైనా కలర్ఫుల్గా ఉన్నాయి అబ్బా చీరలు అయితే. వెళ్ళండి. మెల్లే సార్, మెల్లే. చలో. థ్యాంక్ యూ. వాటిలో వెల్కమ్ చెప్పారు వాళ్ళందరికి మీరు. ఓహో, థ్యాంక్ యూ.
మా పిల్లలందరూ కూడా ఎల్బీ నగర్ స్టోర్కి సంబంధించి దాని ఓపెనింగ్ టైంలో 3 నెలల ముందు నుంచి వీళ్ళందరూ కష్టపడి ప్యాకింగ్ చేసి దాన్ని లేబులింగ్ వేసి అంటే ఆల్మోస్ట్ 36 నుంచి 40 లక్షల మెటీరియల్ని ఒకసారి ప్యాక్ చేస్తే కానీ మనం స్టోర్ ఓపెనింగ్ టైంకు ఫుల్ ఫ్లెడ్జ్గా స్టోర్లో మెటీరియల్ ఉందన్నమాట. సో అట్లా నిండడానికి మీరు వచ్చినప్పుడు చాలా బ్యూటిఫుల్గా కనపడడానికి షాప్ నిండుగా ఉండడానికి రీజన్ వీళ్ళు చాలా కష్టపడ్డారు మా పిల్లలు. సో ఐ జస్ట్ వాంట్ టు సే దట్ ఈ సందర్భంగా ఈ స్టోర్ బాగుంది, ముద్దు కనిపిస్తుంది, సేల్స్ బాగున్నాయి, మనం ఫ్యామిలీ మెంబర్స్ని కలిసినాం ఎక్కడ కాదు, ఇదంతా కూడా మీ అందరి సమిష్టి కృషి అండ్ మీ అందరి కాంట్రిబ్యూషన్ వల్లనే ఇది జరిగింది. అది మేము చాలా సిన్సియర్గా ఆనెస్ట్గా చెప్పాలనుకుంటున్నాం. ఈ ఆపర్చునిటీ, ఈ అవకాశం ద్వారా మనకు తెలిసిన వాళ్ళు తెలియని అందరూ కూడా ఒకసారి తెలుసుకుంటాం. ఒకటి. రెండోది ఏంటంటే మేమందరం కూడా ఒక ఫ్యామిలీనే అనుకుంటాం. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరి క్యాస్ట్ ఏంది, ఎవరి రిలీజియన్ ఏంది మాకు తెలియదు. మీ అప్లికేషన్ ఫామ్స్ వస్తాయి, కానీ దానిలో మీ పేర్లు ఒక్కటి ఎంటర్ చేసుకుంటా, మీ ఫోన్ నెంబర్లు, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లు తప్ప నేను వేరే స్టూడెంట్ కూడా చూడను. మనకు అది సంబంధం లేదు. మనం అందరం ఒకటే ఫ్యామిలీ, మనం పని చేస్తాం. సిన్సియర్గా పని చేయండి. ఎందుకంటే మీరు మేడం కూర్చొని మీరు చెరుగుతేది కరెక్ట్ జరుగుతురా లేదా, రాళ్ళేరుతురా అవన్నీ మేము చూడం మేము. కానీ మీరంతటి మీరు ఇష్టంగా చేస్తారు కాబట్టి మాకు మంచి జరుగుతుంది. మన ఇంట్లో మన పిల్లలకి, మన ఇంట్లో వాళ్ళకి ఎట్లా చేసుకుంటామో మన కస్టమర్ కూడా అట్లే అనుకొని చేయండి. అది జాలీగా, మనకు వేరే క్వాలిటీ డిపార్ట్మెంట్ ఇంకో 10 మంది టీం అవసరం లేదు. మనం చేసేది కరెక్ట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో కస్టమర్ ఈజ్ కింగ్, వాళ్ళ వల్లనే మనం ఉన్నాం. అండ్ మీ అందరి సహకారం వల్ల, మీ అందరి హెల్ప్ వల్ల, మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల మాకు కూడా చాలా బాగా జరుగుతుంది. మేము ఈ షాప్స్ ఇంకా పెంచాలి, సేల్స్ పెంచాలి, రెవెన్యూ పెంచాలి, టీమ్స్ పెంచాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అందుకు మీ అందరి సాయం సహకారాలు మాకు కంటిన్యూస్గా ఉండాలని కోరుకుంటున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సో ఇదన్నమాట మా పిల్లల జెండా ఎక్కించి కొత్త దుకాణం చూసి బాగా ముచ్చట పెట్టుకున్నాం. ఓకేనా? బై. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. బై.